అండ్ మనము ఈరోజు మనము మ్యాజిక్ రింగ్ని నేర్చుకుంటున్నాము. అండ్ మ్యాజిక్ రింగ్ కోసం ఫస్ట్ యాన్ తీసుకున్నాను. యాన్ తీసుకొని టెయిల్ ఇది అండ్ వర్కింగ్ యాన్ని ఇలాగా రౌండ్ సర్కిల్లా వేయాలి. సర్కిల్లా వేసిన తర్వాత అండ్ మ్యాజిక్ రింగ్లో నుంచి యాన్ ఇలా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి హోల్డ్ చేయాలి. మనము ఈ రింగ్ని ఇలా చిన్నగా హోల్డ్ చేయాలి. వర్కింగ్ యాన్ ఇది వర్కింగ్ యాన్ మనకి ఓకేనా. వర్కింగ్ ఇప్పుడు చిన్నగా హోల్డ్ చేసి మనం ఫస్ట్ ఇక్కడ రింగ్ని టైట్గా స్టిప్ పట్టేసుకోండి. హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి తర్వాత 1 రింగ్ వేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక రింగ్ 2 రింగ్స్ వేయండి. అప్పుడు మనకు చైన్ అనేది ఏర్పడుతుంది ఓకేనా. మళ్ళీ అండ్ ఇక్కడ నేను సింగిల్ క్రోషా చేస్తున్నాను. ఇక్కడ మనము మ్యాజిక్ రింగ్ని ఇలా టైట్గా హోల్డ్ చేయండి. మనకి చిన్న గ్యాప్ ఉండాలి ఇక్కడ మనం యాన్ ఓవర్ చేయడానికి. అండ్ ఫస్ట్ యాన్ హుక్ని ఈ సర్కిల్లోకి యాన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని అండ్ ఇలా తీసుకొని రావాలి ఓకేనా. తర్వాత మళ్ళీ యాన్ ఓవర్ చేసి పుల్ అవుట్ చేయాలి ఓకే. మళ్ళీ ఇలా యాన్ సర్కిల్లోకి తీసుకొని మళ్ళీ యాన్ తీసుకొని రావాలి. అండ్ మళ్ళీ 2 లూప్స్ వస్తాయి మనకి. 2 లూప్స్లో నుంచి యాన్ ఓవర్ చేసి మళ్ళీ పుల్ అవుట్ చేయాలి ఓకేనా. సర్కిల్లోకి హ్యాండ్ని తీసుకోవాలి అండ్ ఇలా హ్యాండ్ తీసుకొని 2 రింగ్స్ వస్తాయి మనకి. 2 లూప్స్ వస్తాయి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి పుల్ అవుట్ చేయాలి. మరి సర్కిల్లోకి ఇన్సర్ట్ చేసేయాలి హుక్ని అండ్ హ్యాండ్ తీసుకోవాలి అండ్ ఇలా పుల్ అవుట్ చేయాలి ఓకేనా. ఇప్పుడు మనకి రింగ్స్ వచ్చాయి. ఎన్ని రింగ్స్ వచ్చాయి కౌంట్ చేద్దాము. 1 2 3 4 రింగ్స్ వేసాము ఓకేనా. ఇంక సేమ్ అలాగే నేను 10 స్టిచ్చెస్ని చూపిస్తాను మీకు. నా హ్యాండ్ మూమెంట్ని అండ్ అబ్జర్వ్ చేయండి. ఎలా చేసేది బాగా గమనించండి ఓకేనా. హ్యాండ్ ఓవర్ చేసి ఇలా పుల్ అవుట్ చేయాలి ఇలా ఓకేనా. అండ్ ఇన్సర్ట్ చేయాలి, హ్యాండ్ తీసుకోవాలి, పుల్ అవుట్ చేయాలి. అండ్ రింగ్లోకి హుక్స్ ఇన్సర్ట్ చేయాలి, పుల్ అండ్ హ్యాండ్ తీసుకోవాలి అండ్ పుల్ అవుట్ చేయాలి. ఇలాగే సర్కిల్లోకి ఇన్సర్ట్ చేయాలి హుక్ని అండ్ హ్యాండ్ తీసుకోవాలి. తర్వాత పుల్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని చేసామో రింగ్స్ని కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 రింగ్స్ వేసాము. ఇంకొక రింగ్ వేయాలి ఓకేనా. అండ్ ఓవర్ అండ్ హుక్ని ఇన్సర్ట్ చేసాము రింగ్లోకి అండ్ హ్యాండ్ తీసుకున్నాము. ఇలా హ్యాండ్ ఓవర్ చేసాము అండ్ పుల్ అవుట్ చేసాము ఓకేనా. ఇలా చేసిన తర్వాత మనము రింగ్ని కొంచెం పెద్దగా తీసుకోండి. తర్వాత మ్యాజిక్ ఇది టెయిల్ ఉంది కదా, మనం ఇలా పొడుగ్గా వచ్చింది కదా, మనం ఇది సర్కిల్గా మనము ఎలా చేయాలంటే ఇది ఇలా టైట్గా ఇలా దగ్గరగా లాగేయండి. ఇలా లాగేస్తే ఇలా సర్కిల్ అయిపోతుంది మనకి. ఇంకా టైట్గా ఇలా సర్కిల్ చేసేయాలి ఓకేనా. తర్వాత మనము ఎలా క్లోజ్ చేయాలంటే నెక్స్ట్ రౌండ్కి ఎలా వెళ్తామంటే ఇక్కడ మనం ఫస్ట్ చైన్ వేసాం కదా, ఇక్కడ ఇది ఫస్ట్ చైన్ ఓకేనా. ఇది లాస్ట్ చైన్ ఓకేనా. ఫస్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని రావాలి. మనకి ఇప్పుడు ఈ యాన్ని స్లిప్ నాట్ వేస్తాము. స్లిప్ నాట్ అంటే ఈ యాన్ని ఇలాగా ఓకేనా. ఇంకొక రింగ్లో నుంచి తీసుకొని రావాలి అంతే. ఇది స్లిప్ నాట్ అంటాము. అండ్ మనకి మ్యాజిక్ రింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ మ్యాజిక్ రింగ్ అనేది మనకి టాయ్స్ కోసం యూజ్ చేస్తాము అండ్ క్యాప్ మేకింగ్కి యూజ్ చేస్తాము. ఇలా ఫ్లవర్ మేకింగ్కి మనకి ఇది యూజ్ అవుతుంది.
ఇలాగ చాలా డిఫరెంట్వి మనం మేక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకేనా? అండ్ ఇలా మనము ఏది మేక్ చేయాలన్నా కూడా ఫస్ట్ మనకి బేసిక్ అనమాట మ్యాజిక్ రింగ్ అనేది. ఓకే, ఇలా మ్యాజిక్ రింగ్ వేస్తాము అండ్ ఇలా 1 చైన్ వేసి ఇలా కటింగ్ చేస్తాము. లేదు సెకండ్ రౌండ్ కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేసేస్తాము. ఓకేనా? ఇది మ్యాజిక్ రింగ్. అండ్ దీని కంటిన్యూషన్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా?